వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏదైతే మనం గేమ్ ఆడబోతున్నాం. మొత్తం మన స్క్వాడ్లో అయితే చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే మేము ఇద్దరమే ఆడేది చూపిస్తాను. ఓకే, ఈయన ఉన్నాడు కదా, ఒక రోహన్ అని కనిపిస్తుంది. అతనితోనే ఇప్పుడు నేను ఆడేది. సో ఈనాడు అనిపిస్తుంది. సో వచ్చేసాడు. ఇప్పుడైతే మనం ఒక బిఆర్ ఆడదాం. డియో వేసుకొని ఆడదాం. డియో వేసుకొని ఆడదాం. స్టార్ట్ చేయ బ్రో. మనకైతే మంచి కనెక్షన్ ఉంది ఇతనితో. బ్రో స్టార్ట్ చేయి. స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మనం పీక్లో దిగేసి ఒక్కొక్కడికి సినిమా చూపిద్దాం. ఇంకా స్టార్ట్ కావట్లేదు. చాలా సమయం తీసుకుంటుంది. ఎంతసేపు అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది. మనం చాలా గట్టిగా ఆడతాం. చాలా హార్డ్ మనల్ని కొట్టాలంటే. పీక్లో దిగి ఇదిగో వీళ్ళందరూ కనిపిస్తున్నారా, వీళ్ళందరికీ చొక్కాలు చూపిస్తాను. ఇప్పుడు పీక్లో దిగి మనోడు కూడా బాగానే ఆడతాడు. పీక్లో దిగుదామంటే ఆల్ఫాన్ వచ్చిందేంటి? షిట్, నవ్వుతున్నారు మన వాళ్ళు మన వాయిస్ మిమిక్రీకి. ఏం చేస్తాం, ఏం చేయాలి. మనం అక్కడ దిగిపోయాం రష్ ప్లేస్లో. ఓకే, దిగి చుక్కాలు చూపిద్దాం. ఇప్పుడే వచ్చేసింది. అయ్యో కొట్టేస్తుంది మనల్ని. డైరెక్ట్ మనమైతే ఆగొద్దు, ఇవ్వడానికి భయపడొద్దు కూడా. కింద పోయి డైరెక్ట్ మెడికిట్ వేసేసుకోవాలి. వినమ్మా, చూసినారు కదా ఎట్లా కొట్టినా. డైరెక్ట్ మనతో పెట్టుకున్నాడే గలీజ్ కొట్టినాం మనకైతే. వావ్, సూపర్ మెడికిట్. దీని కాసేపు హెల్త్ అన్నా పెరుగుతుంది. కానీ మెంటల్ కొట్టినాం. హెల్త్ పెరగని. ఓకే, మనోడైతే మంచిగానే ఆడతాడు. మనం మినీ యూజ్ చేద్దాం, పని చేయాలి. అవసరం లేదు, బైక్లో యూజ్ చేయొచ్చు. మనల్ని కొట్టేశాడు. నా దగ్గర ఎవడు ఉన్నట్టున్నాడు. మనోడు అక్కడెక్కడో దిగాడు. ఎక్కువ మనోడికి ధైర్యం ఎక్కువ, అందుకే ఒక్కొక్కసారి ఆ ధైర్యం పనికిరాదు. రివైవ్ ఇస్తాయి. ఇప్పుడు మనోడికి టోకన్స్ కలెక్ట్ చేయాలి. మన దగ్గర టోకన్స్ లేవు. మిస్ అయ్యాడు గైస్. వస్తున్నాడు ఇక్కడికి వస్తున్నాడు. వాడు బయటికి రాగానే ఫైరింగ్ స్టార్ట్ చేయాలి. చూసారా ఎలా పోయింది. మనం అయితే ఏం చేయలేము. కొన్నిసార్లు అలాగే అవుతుంది. ఎందుకంటే ఇది నైట్ సరిగ్గా ఆడడానికి రాలేదు. మార్నింగ్ అయితే మంచిగానే ఆడేటోళ్ళం. ఇది నైట్ అసలు. కానీ మంచిగానే వాడొక్కిళ్ళు నేనొక్కిళ్ళు కొట్టాం చెప్పుకోవచ్చు. ఇంకొక మ్యాచ్ ఆడతాం మేము, చూసుకొని. మనకైతే ఏ డ్రాప్ పడింది, 100 డైమండ్స్ అంట. వద్దులే, మనకి ఇది బాగాలేదు ఏ డ్రాప్. ఇంకొకటి ఆడదాం సరేనా గైస్? ఏదో టోకెన్ కలెక్ట్ చేస్తాము. ఓకే, మనకి అవ్వలేదు. ఆడేదే బట్టలు బాగా పెట్టాడు, చూసుకోవచ్చు. స్టార్ట్ చేసి ఆడేద్దాం. మనలో అయితే కామెడీ చేస్తున్నారు. బాగా నవ్విస్తున్నారు. ఆడడానికి అదే కామెడీ చేయకండి రా నైనా.
ఆడడానికి రావట్లేదు. దీపక్ మనం ల్యాండ్ అయిపోయాను. ఫేమస్ ఇంకా విక్టర్ దొరికింది. ఆయన కొడుకుని సిప్పలు చెప్తున్నాడు. శాంటనస్ బలి తప్పించుకున్నాడు. ఆడు ఇక్కడెక్కడో పైన ఉంటాడు. ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు చెప్పొచ్చు ఈజీగా. ఇంకెవరైనా ఎనిమిస్ లేరు. పైన ఎక్కడ ఉన్నాడు. శాంటనస్ వాడు దిగాడు వెళ్ళాడు. ఎక్కడ ఉన్నాడు వాడు పైన. మనమైతే ఇక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్దాం. వాడి కోసం వెతుకుదాం. ఇంట్లోకి వెళ్ళాం. ఇంకేమైనా లూట్ దొరికిద్దేమో. ఏం లూట్ లేదు. ఏం లేదు లూట్ కూడా. ఇది వేరే చోటుకి వెళ్ళిపోదాం. చెప్పాను కదా వాడు ఏడో పైన దాక్కుండా ఉంటాడని. చెప్పే కదా వద్దుకొని ఆడ కనిపిస్తున్నాడు. వాడు ఒక్కసారి బయట కనిపిస్తేనా వీడి ప్లాన్ భలే ఉంది. కొంచెం కనిపించిన వాడికి ఫేమస్తో నింపేస్తా. అక్కడే ఉన్నాడు పైన. మన మార్బుల్ వర్క్స్లో ఉంది కదా పెట్టాడు పాయింట్. చూసారా నాదిగోండి ఇంకొకడు మనకైతే స్కార్ బాగా యూజ్ చేయడానికి వస్తుంది. స్కార్ తీసుకున్నా. ఇప్పుడు వాడి కింద ఉన్నవాడికి షార్ట్లు ఇస్తాను. వీళ్ళు సడన్ షాక్లు భలే ఇస్తున్నారు వీళ్ళు అసలు. వాడైతే వెళ్తున్నాడు రివైవ్ ఇంకొకసారి చేయడానికి. మనోడైతే రష్కి ఎప్పుడు వెళ్ళడు. నేనే రష్ వెళ్ళేది మా టీంలో. నేను రష్ వెళ్ళినా ఒక్కొక్కసారి బాగానే ఆడతాను. మన వాళ్ళకి చాలా మందికి తెలుసు నేను పీక్లో దిగినప్పుడు ఎలా ఆడతాను. ఒకసారి పీక్ నిండా నాన్ వుడ్ బాక్స్లో ఉంటాయి. మనైతే రష్ ఎక్కువ వెళ్ళడు. దూరం నుంచి కవర్ ఫైట్ ఆడతాను మనోడు. నేను డైరెక్ట్ టెంట్ పెట్టేస్తాను. అది మనోడు పెట్టిందే మళ్ళీ మనోడే కాలుస్తున్నాడు. ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకా సేఫ్ కాదు. వెళ్ళడానికి రాలేదు. ఇక్కడ దిగిపోదాం. ఎనిమిది దొరికితే నేను G18తో కూడా బాగానే ఆడతాను స్టార్టింగ్లో. అది మెరుగులు అవి దొరికే. సప్లిమెంట్స్ సైలెన్సర్ ఉండాలి. తర్వాత హీల్ సప్లిమెంట్స్ దొరికేసి ఇంకా మనకి గన్స్ కావాలి. అది మనకైతే డబల్ షాట్ దొరికింది. మ్యాక్తో రిప్లేస్ చేయలేం. ఎందుకంటే మ్యాక్తో నేను బాగానే ఆడతాను. డబల్ షాట్తో కూడా బాగానే ఆడతాను. కానీ నాకు మ్యాక్ కొంచెం బెటర్ అనిపిస్తుంది MR7 కన్నా. ఓకే ఇక్కడ RGS50 ఉంది. RGS50 అయితే తీసేసుకుంటా. అది బాగా యూజ్ అవుతుంది. గ్లూవాల్ వేసినప్పుడు పలగొట్టడానికి ఎనిమిది. సడన్ సర్ప్రైజ్ బాగా ఇస్తున్నారు వీళ్ళు దొంగకొని. బెరుముడలో అయితే మనదే రాజ్యం. ఇంకా అక్కడైతే మనోడైతే గట్టి డ్యామేజ్ ఇస్తున్నాడు మన వాళ్ళకి. గ్లూవాల్ వేసేసాలి. ఇలాంటి టైంలో గ్లూవాల్ వేయాలి మనం. వాడైతే భలే ఆడాడు అసలు. వెనక నుంచి భలే కొట్టాడు అసలు. అయినా మనకి ప్లస్సే వస్తుంది. సో మనం అయితే ఎగ్జిట్ అయిపోదాం.
సో గైస్ ఈ రోజుకైతే ఇంతటితో ముగించుదాం. రేపైతే వీడియోలు ఎక్కువగానే తీస్తాం, ప్రయత్నిస్తాం. ఓకే బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి.